హలో సోషల్ మీడియా పీపుల్, ఈరోజు ఈ బీట్రూట్తో ఒక సూపర్ రెసిపీ అయితే నేను మీకు చూపిస్తాను. సో చాలా ఈజీ. ఫస్ట్ బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని ఇలా మిక్సర్లో వేసుకొని జ్యూస్ తీసుకోవాలన్నమాట. ఆ జ్యూస్ని మనం పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేయక్కర్లేదండి, బయటకేం తీయక్కర్లేదు. సో సేమ్ అలానే చపాతీ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి ఆర్ ఎల్స్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో సేమ్ ప్రాసెస్. వాటర్కి బదులుగా ఈ జ్యూస్ అందులో వేసేసి మిక్స్ చేసుకోవడమే. సో చూడండి, చపాతీలు ఇలా పింక్ కలర్లో వస్తుందన్నమాట పిండి అంతా. మనం నార్మల్గా చపాతీలు చేసుకున్నట్టు చేసుకొని, కాకపోతే కొంచెం సిమ్లో పెట్టి అయితే మనం వీటిని చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బీట్రూట్ పల్ప్తో వేసాం కదా, సో అది కూడా మంచిగా కుక్ అవ్వాలంటే మనం కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే మనం చపాతీలు వేయించుకోవాలండి. సో తర్వాత మీకు నచ్చిన సైడ్ కర్రీ కానీ ఎనీథింగ్ మీకు నచ్చింది పెట్టుకొని ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. నాకైతే బీట్రూట్ అస్సలు అంటే అస్సలు పడదు, సో అందుకే నేను ఇలా ట్రై చేశాను. మీకు ఇంతకు ముందు ఈ చపాతీ ప్రిపరేషన్ తెలుసా, లేకపోతే నేను ఫస్ట్ టైం చెప్పానా? ఆ విషయం కమెంట్ చేసేసేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్, స్టే హెల్దీ.